Hello viewers, welcome to channel 27. డబ్బులు కులం మతం లేని ఒక నగరం. ఈ నగరంలో జీవించాలి అంటే ఎవరైనా పాటించాల్సింది ఒకటే. డబ్బు లేని జీవితాన్ని ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. డబ్బు లేని జీవితం గురించి ఆలోచన వస్తే చాలా భయపడతారు కూడా. అయితే భారతదేశంలో డబ్బులు అవసరం లేకుండా నివసించడానికి వీలైన ఒక నగరం ఉంది. ఈ నగరంలో జీవించడానికి డబ్బు అవసరం లేదు. దీన్ని ఏ ప్రభుత్వం పాలించదు. ప్రభుత్వం, కులం, మతం, డబ్బులు అవసరం లేని నగరం ఇది. ఈ నగరం పేరు ఆరోవిల్లే. చెన్నైకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులో హిందూపురం జిల్లాలో ఉంది. ఇవాళ ఈ వింతైన నగరం గురించి తెలుసుకుందాం పదండి. ఇక్కడ నుంచి మన వెహికల్స్ని అలో చేయరు. సో వెహికల్స్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి కొంత డిస్టెన్స్ వాక్ చేయాలి. చాలా మంది టూరిస్ట్స్ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇది అంతా ట్రాపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఈ మాట్రిమందిర్ విజిటింగ్ టైమింగ్స్ 9:30 AM to 4:45 PM. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్స్ మాట్రిమందిర్ క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ మనకి గైడెన్స్ కోసం ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మనం సైట్ మ్యాప్ని చూడవచ్చు. ఇక్కడ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇది అంతా ఆరోవిల్లే గెలాక్సీ. ఇక్కడ మనం మినీ గోల్డెన్ గ్లోబ్ ని చూడవచ్చు. ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ వ్యూయింగ్ పాయింట్ కి పాసెస్ ఇవ్వబడతాయి. ఈ పాయింట్ నుండి గోల్డెన్ గ్లోబ్ వ్యూ పాయింట్కి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుండి గోల్డెన్ గ్లోబ్ వ్యూ పాయింట్కి చేరుకోవడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. వాక్ చేయలేని వారు బస్లో వెళ్తూ ఉంటారు. మేమైతే బస్లో వెళ్ళాం. మేం వెళ్ళిన టైంలో టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల బస్లో వెళ్ళాం. బై వాక్ వెళ్ళే వాళ్ళని కూడా మనం చూడవచ్చు. ఈ నగరం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఏ దేశానికైనా ప్రభుత్వం పరిపాలన అవసరం. అయితే ఈ నగరం మాత్రం ప్రభుత్వం ఏలుబడిలో లేదు. అంతేకాదు ఈ నగరం డబ్బులు లేకుండా నడుస్తుంది. ఇంకా అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఈ నగరంలో నివసించడానికి, తినడానికి ఎలాంటి డబ్బు అవసరం లేదు. వాస్తవానికి ఈ నగరం స్థాపించడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో వివక్ష, అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసించడం. మాట్రిమందిర్ వాళ్ళ వెహికల్ కూడా నియర్ బై డిస్టెన్స్లో స్టాప్ చేసేస్తారు. ఇక్కడ మనం చిన్న పార్క్ కూడా చూడవచ్చు. ఈ నగరంలో ఎప్పుడు ఎవరు స్థాపించారంటే సమాచారం ప్రకారం ఆరోవిల్లే నగరాన్ని 1968లో మీరా ఆల్ఫసా స్థాపించారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కోసం చిన్న హట్ లాగా ఏర్పాటు చేశారు. మీరా ఆల్ఫసా 1914లో పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె జపాన్కు తిరిగి వెళ్లారు.
ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి మరికొద్ది డిస్టెన్స్ వాక్ చేయాలి. ఫైనల్గా మనం గోల్డెన్ గ్లోబ్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా గోల్డెన్ గ్లోబ్ని. ఈ ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత బాగుందో. ఈ నగరాన్ని యూనివర్సల్ సిటీ అని పిలుస్తారు. ఈ నగరంలో ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు. సమాచారం ప్రకారం సుమారు 50 దేశాల నుండి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సుమారు 24,000 జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో నివసించాలంటే ఒకటే షరతు, అదే సేవకుడిగా ఈ గ్రామంలో నివసించాల్సిందే. ఈ నగరంలో మతం లేదు, ఏ దేవతను పూజించరు. ఇక్కడ మాతృమందిరం అని పిలువబడే ఒక ఆలయం మాత్రమే స్థాపించబడింది. ఇక్కడ ప్రజలు ధ్యానం, యోగా వంటి కార్యకలాపాలు చేస్తారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ 27ను సబ్స్క్రైబ్ చేసుకోండి.